ఎప్స్టీన్ గురించి మనం వింటూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. తవ్విన కొద్దీ బోలెడన్ని నిజాలు బయటకొస్తుంటే ఒక్కొక్కటి అంటే ఒక రకంగా ఒళ్ళు గగురుపొడొస్తుంది. నిజంగా ఇలా గూడా ఉంటారా మనుషులు? సినిమాలో చూడడమే కానీ రియల్ లైఫ్‌లో అప్పుడప్పుడు మనం ఇట్లాంటి సంఘటనలు విన్నప్పుడు, చూస్తున్నప్పుడు భయమేస్తది నిజంగా చెప్పాలి అంటే. అయితే మనం సినిమాలో చూసిన కొన్ని సన్నివేశాలేంటో మీకిప్పుడు చెప్తా వినండి. రెగ్యులర్‌గా ఇప్పుడు ఎప్స్టీన్ లైఫ్‌లో జరిగినవి. బాగా డబ్బుంది. ఒకతనికంటే కనీసం ఒక ద్వీప దేశాన్ని కొనేంత, ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించేంత చాలా డబ్బుంది. ఈ డబ్బుతో తనేంటి నెక్స్ట్ తన వారసత్వం కావాలని కోరుకుంటా ఉంటారు. అంటే తర్వాత తన ఎర అలా కొనసాగుతా ఉండాలి. లేదా తానే నిత్య యవ్వనంగా ఉంటూ ఈ డబ్బునంతా ఎంజాయ్ చేయాలి. మరి లేదు, నేను నిత్య యవ్వనంగా ఉండాలంటే ఏం చేయాలి? రకరకాల స్టెరాయిడ్‌లు తీసుకోవడమో, లేకపోతే బ్లడ్ ఇంకేమైనా చేయడమో, ఎవడెవడో ఇస్తాడు పిచ్చి పిచ్చి సలహాలన్నీ. ఈ మధ్య కాలంలో చాలామంది చేసుకుంటున్నారనుకోండి. ఏజ్‌ని రివర్స్ చేసుకునే ప్రక్రియ. లైక్ ఇప్పుడు స్కిన్‌ని బొటాక్స్ చేయించడము, అంటే ముడతలు తగ్గడానికి. లేకపోతే ఇంకేదో ప్రక్రియ ఉంది. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. ఆ బ్లడ్ అంతా కూడా మార్చేస్తారని చెప్పేసి నేను విన్నాను. అది నాకు ఎంతవరకు నిజమో తెలియదు. బట్ ఇట్లాంటి కొన్ని స్టెరాయిడ్స్ రూపంలోనో, లేకపోతే ఇంకేమైనా డ్రగ్స్ రూపంలోనో, ఇంజెక్షన్స్ రూపంలోనో వీళ్ళేం చేస్తున్నారంటే వయసుని అంటే కొంచెం తగ్గించుకోవడం, ఇంకో 5 సంవత్సరాలు ఎక్కువ కాలం బతికేలా చేసుకోవడం. ఎక్కువ డబ్బున్న వాళ్ళు. ద ఓన్లీ రీజన్ వాళ్ళకంటూ ఒక వారసత్వం లేక, ఒకవేళ ఉండాలనుకున్నా సరే ఆ వారసుడు కూడా ఇదే మైండ్ సెట్‌తో ఉండాలి. లేదంటే మళ్ళీ ఇప్పుడు నేను సంపాదించినంత పోతదేమో అన్న ఇంకో భయం, ఇన్‌సెక్యూర్డ్ ఫీలింగ్. ఇది ఎప్స్టీన్‌కి కూడా కలిగింది. అయితే ఎప్స్టీన్ ఏం చేసేవాడో మనకు ఆల్రెడీ తెలిసిందే కదా! అమ్మాయిలని హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి చిన్న అమ్మాయిలని ఆ ద్వీప దేశానికి తరలించి, ఒక సింపుల్‌గా చెప్పాలంటే ఒక హై ఎండ్ బ్రోకర్. అంతకుమించి ఇంకా వేరే పదాలు వాడాల్సిన అవసరం లేదు. అయితే ఇతనికేమనిపించింది, నెక్స్ట్ నా జనరేషన్ కూడా నాలాగే ఆలోచించాలి. నాకు కొంతమంది కొడుకులుండాలి. వాళ్ళు కూడా ఈ ఎరాని కొనసాగించాలనుకోని ఒక 100 నుంచి 150 వరకు అమ్మాయిలని ప్రెగ్నెంట్ చేశాడట చాలామందికి. అందులో మగపిల్లలు ఎవరికైతే పుట్టారో ఆ ఆవిడని, ఆ పిల్లోడిని కలిపి వేరే ఏదో దేశానికో, లేకపోతే ఇంకేదన్నా ప్రాంతానికో పంపించి, వీళ్ళ బాగోగులకి ఎంతో కొంత అమౌంట్ వాళ్ళ పేరు మీద డిపాజిట్ చేసి, అతన్ని చాలా ఏ లోటు జరగకుండా హ్యాపీగా పెంచు అని చేసి చెప్పాడు. అలా ఒక 10 ఏళ్ళో, 12 ఏళ్ళో, 6 ఏళ్ళో, 7 ఏళ్ళో వచ్చినప్పుడు అప్పుడప్పుడు వాళ్ళని చూసుకుంటూ వాడి మైండ్ ఎంత చురుగ్గా ఉంది, నాలాగే ఆలోచించగలుగుతున్నాడా, నాలాంటి థాటే తనకొచ్చిందా అని చెప్పేసి కూడా తను అప్పుడప్పుడు వాళ్ళని సూపర్వైజ్ చేసుకునేవాడట. ఇవన్నీ వింటుంటే ఎట్లా అనిపిస్తుందో చూడండి. అండ్ చాలా సినిమాల్లోనూ చూసాం ఇలాంటివి సిట్యుయేషన్స్ అన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'అంజీ' అనే ఒక సినిమా ఉంది. ఆత్మలింగం వస్తే నేను నిత్య యవ్వనంగా ఉంటాను అని కోరుకునే వాళ్ళు ఉంటారు. అంటే షార్ట్ టర్మ్‌లో ఎక్కువ డబ్బొచ్చే వాళ్ళకి ఉన్నంత కాలం ఎంజాయ్ చేయాలనిపిస్తది. కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ ఏజ్‌ని రివర్స్ అయితే బావుండనే థాట్స్ వస్తాయి. అలాగే ఆ ఎరాని అలాగే కంటిన్యూ చేసే వారసత్వం ఉండాలన్న థాట్స్ కూడా వచ్చే ఉంది. చాలామందికి ఉంది ఆఫ్‌కోర్స్. సో, ఎప్స్టీన్ కూడా అలాగే ఆలోచించాడు. సరే, ఇక్కడ అసలు విషయానికొస్తే మనకు ఆ వెబ్ సీరీస్ బయటకొచ్చిన తర్వాత, ఇంకా ఈ ఫైల్స్ అని బయటకొచ్చిన తర్వాత బోలెడంత మంది బాధిత మహిళలు నాకిలా జరిగింది అని చెప్తున్నారు. ఇప్పుడు అంతెందుకు, నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న ఎప్స్టీన్‌ని మీరు జస్ట్ ఫస్ట్ ఎపిసోడే పెట్టి కనీసం ఒక 10 నిమిషాలు చూడండి. ఈ ఎప్స్టీన్ అనే వెబ్ సీరీస్‌ని మీరు నిజంగా నెట్‌ఫ్లిక్స్‌కెళ్ళి చూడండి. స్టార్టింగ్ జస్ట్ 10 మినిట్స్ చూస్తే సరిపోతది. మీకు ఓర్ని అమ్మ వీళ్ళు ఇలా చేశాడా అనిపిస్తది. ఆ మహిళలు ముందుకొచ్చి, నా వయసు అంతున్నప్పుడు ఒక ఆవిడ నన్ను ఇలా తీసుకొచ్చేది, మంచం మీద పడుకోబెట్టేవాడు, అలా నిమిరాడు. ఆ ఏజ్‌లో నాకేమీ తెలిసేది కాదు. ఆ తర్వాత నాకు అర్థమై అతని నుంచి తప్పించుకున్నాను. అండ్ నేను అతని దగ్గర ఒక పనిలో చేరాను. నాకు పలానా డ్యూటీ అప్పజెప్పాడు. నీకు అక్క చెల్లెలు ఎవరైనా ఉన్నారా అని అడిగితే నా చిన్న చెల్లి ఉందని చెప్పాను. ఏదో ఆవిడని పట్టుకురమ్మన్నాడు. థాయిలాండ్ తీసుకెళ్ళాడు, వియత్నాం తీసుకెళ్ళాడు, అక్కడ అలా చేశాడు, ఇక్కడ ఇలా చేశాడని ఒక్కొక్కరు వాళ్ళ బాధలు చెప్పుకుంటా ఉంటే ఓ రకంగా అనిపిస్తది. అలాంటిది మీరు ఆ 4 ఎపిసోడ్స్ చూడండి. వీడు ఎన్ని దారుణాలు చేశాడో మీకు అర్థమవుతది. సరే, వాటెవర్, దారుణాలు చేశాడు, మాట్లాడుకుంటూనే ఉన్నాం. బోలెడంతమంది మాట్లాడుతున్నారు బయట. కాకపోతే తవ్వుతున్న కొద్దీ ఒక్కొక్క నిజం అనమాట. తవ్వుతున్న కొద్దీ ఒక్కొక్క నిజం. ఇప్పుడు తాజా పరిణామాల తర్వాత మనకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ ఎప్స్టీన్‌కి వారసులు ఉన్నారు. వందల మంది అబ్బాయిల్ని కన్నాడు. అండ్ వాళ్ళందరూ ఎక్కడున్నారో తెలీదు మనకి. అది బయటపడాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక అండర్‌స్టాండింగ్ లేక ఇతని చేత దూరమై బయటకొచ్చిన వాళ్ళే మేము బాధితులమని చెప్పుకుంటున్నారు.
కొడుకుని కని ఒక అండర్‌స్టాండింగ్‌లో ఉండి పర్వాలేదు నాకు జీవితం నేను బతకడానికి నాకంటూ ఇంత అమౌంట్ డిపాజిట్ ఉందన్న వాళ్ళు మేబీ బయటికొస్తారో రారో. ఒకవేళ బయటికొచ్చినా కూడా మమ్మల్నెక్కడ ఈ కేసులో నిందితులుగా చేరుస్తారో, ఎక్కడ నా కొడుకును గూడా వీళ్ళు పట్టుకెళ్ళిపోతారన్న భయంతో ఆ తల్లులు గూడా బయటికి రాకపోవచ్చు. కానీ ఈ రకంగా చూసుకుంటే ఎప్‌స్టీన్‌కి 100 మందికి పైగా వారసులున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా 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 చోట్ల వాళ్ళందరినీ పెట్టాడు అనేది మాత్రం వాస్తవం. మరి వీళ్ళలో నుంచి ఇంకో ఎప్‌స్టీన్ ఎవడన్నా బయటికొస్తాడా? లేదంటే వాళ్ళందరూ ప్రెజెంట్ మారుతున్న సమాజంలో ఏకమై మిళితమై ఏది మంచి, ఏది చెడు, ఏది పాపం, ఏది పుణ్యం అనేది తెలుసుకొని ప్రెజెంట్ జీవితాన్ని హ్యాపీగా కొనసాగిస్తారా వేచి చూద్దాం. థాంక్ యూ సో మచ్.